ఏమైంది? లేదు, పల్లవి చావలేదు. ఏమంటున్నావు? నిద్రలో కలగన్నావా? లేదు, ఫారెస్ట్ లో చరణ్ వాళ్ళు ఇరుక్కుపోయినట్టు, పల్లవి చరణ్ తో గట్టిగా హక్ చేసుకుని పడుకున్నట్టు, చరణ్ కూడా తన్ని దూరం చేయకుండా దగ్గరికి తీసుకున్నట్టు. నీ మొహం తగలేసినట్టు. అసలే రౌడీ వెధవలు ఏమయ్యారో ఫోన్ కలవట్లేదు అని నేను టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు నీ కలలు. పల్లవిని ఖచ్చితంగా చంపేసే ఉంటారు. పడుకో, పడుకో. ఈ రౌడీ వెధవలు ఏమయ్యారో తెలీదు. పల్లవిని చంపారో లేదో తెలియట్లేదు. పల్లవిని చంపేసుంటే చరణ్ అయినా హోటల్కి వచ్చేసి ఉండేవాడు కదా. చరణ్ కూడా ఇంకా రాలేదే. ఏమైనట్టు? ఏయ్, లే లే లే. అవును, సునామీ శంకర్ గారేది? రాత్రి నువ్వు చెప్పిన కథకి భయపడి పగలు కూడా ఏదైనా కథ చెప్తావేమోనని భయపడి పారిపోయి ఉంటాడులే. పద, ఈ రోజైనా మన దారెక్కడుందో కనుక్కోవాలి. పల్లవి, రోడ్డు మొత్తానికి అడవిలో నుంచి బయటపడ్డాం. పదండి. ఏమండి ఏమండి, ఇక్కడ దగ్గరలో గుడి ఉందని చెప్పారు. ఎక్కడా? ఇలా 1/2 కిలోమీటర్ దూరం వెళ్తే వస్తుందండి. థ్యాంక్స్ అండి. హలో సారు, నేను సారు, హోటల్ నుంచి. ఏంటో చెప్పు. ఏమీ లేదు సారు, నేను అనగా అమ్మవారి కోవిలికి అని చెప్పి మీ భార్యాభర్తలిద్దరూ వెళ్తిరి. రాత్రి కూడా రాలేదు. ఏమయ్యారో ఏంటో అని రూమ్ కూడా ఖాళీ చేయలేదు కదా అని ఫోన్ చేస్తేని. అదో పెద్ద కథ. ఇక్కడ అనుకోకుండా ఇన్సిడెంట్ జరగడంతో ఫారెస్ట్లో ఇరుక్కుపోయాం. ఇప్పుడే దారిలో పడ్డాం. ఆ గుడికే బయలుదేరుతున్నాం. అవునా సారు, జాగ్రత్తగా అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేయండి సారు. బాయ్ సారు. పద పద. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంది మేడం? ఇప్పుడు ఫోన్లో మాట్లాడింది ఎవరితో? అదే మేడం, మీ రూమ్ పక్కనే ఉన్నారు కదా కొత్త జంట, స్వీట్ కపుల్. వాళ్ళు అమ్మవారు కోవలని చెప్పి నిన్ననగా వెళ్తిరి. ఇప్పటిదాకా రాలేదని టెన్షన్ పడి నేను ఫోన్ చేస్తేని. ఏదో ఫారెస్ట్లో వాళ్ళు ఇరుక్కుపోయారంట మేడం. రాత్రంతా ఇద్దరు అక్కడే స్టే చేశారంట. కొత్త జంట, పైగా పండి వెన్నెల్లో. నైట్ అంతా ఫారెస్ట్లో స్టే చేస్తే చాలా బాగుంటుంది కదా మేడం. అట్లా ఊహించుకుంటేనే ఎంత రొమాన్స్ జరుగుతుందో కదా. ఏయ్, నీ సొల్లాపు. ఫారెస్ట్ లో వాళ్ళు ఏం చేశారనేది కాదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో అది చెప్పు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే మీకేంది? అంటే మాతో పాటు వచ్చారు. మేమే లిఫ్ట్ ఇచ్చి తీసుకొచ్చాం ఈ హోటల్కి. పైగా పక్క రూమ్లో ఉంటున్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అని తెలుసుకోవడం మినిమం బాధ్యత కదా. వాళ్ళు ఇప్పుడే దారిలో పడితేరంట మేడం. అమ్మవారి కోవలికి వెళ్తున్నారంట కదా,
దర్శనం చేసుకొని మధ్యాహ్నం కల్లా వచ్చేస్తారంట. మీరేం టెన్షన్ పడకండి.